మనం కొంతమందిలో చూస్తూ ఉంటాము, ఒళ్ళు నొప్పులు అని చెప్తూ ఉంటారు, ఎక్కడ ముట్టుకున్నా నొప్పి అని చెప్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఒళ్ళు నొప్పులు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, అలసటగా ఉందని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక మన శరీరంలో మాంసధాతువు ఏదైతే ఉంటుందో ఆ మాంసధాతువుకి ఏదైతే శక్తి కావాలో అది తగ్గిపోయినప్పుడు దాంట్లో పెయిన్ అనేది ఏదైతే సెన్సేషన్ ఉంటుందో అది అత్యధికంగా అవ్వడం వల్ల వాళ్ళ యొక్క శరీరం ఆ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అయితే దీన్ని ఆధునికంగా ఫైబ్రోమయాల్జియా అని పిలుస్తారు. అయితే ఆయుర్వేదంలో ఇదివరకే చెప్పడం జరిగింది. అంటే రసరక్త మాంస ధాతువులు ఏవైతే ఉన్నాయో మాంసధాతు దానికి అది పనిచేస్తున్నప్పుడు దానికి ఇతరత్ర ఇబ్బందులు వచ్చినప్పుడు నొప్పి, పోటు అలాంటివి రకరకాలైన లక్షణాలు చూపిస్తుందిగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ఆహార నియమాల్లో మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు, అంటే ముఖ్యంగా మాంసకృతులు తగ్గిపోకుండా ఉండేందుకు,